ఈ వీడియో ఇప్పటికి కూడా అప్‌లోడ్ చేయలేదనుకోండి, నేనింక మర్చిపోతాననమాట. మేము ఏం చేశామని. ఎక్కడికెళ్ళింది అని చెప్పాలి కదా! సో, మేమైతే ఈ లగేజ్ ఏంటి అని చూస్తున్నారా? ఇదంతా మా లగేజ్ అనమాట. మేము వెళ్ళింది 2 డేస్ ట్రిప్ కోసం. బట్ మా లగేజ్ ఇంతుంది. ఎందుకంటే మేము షిరిడీ వెళ్తున్నాము. సో, ఫస్ట్ అయితే విజయవాడ స్టేషన్‌కొచ్చేసాం. విజయవాడ నుంచి ట్రైన్ అనమాట. ఐ థింక్ నరసాపూర్ ఎక్స్‌ప్రెస్ అనుకుంటా. మాకు ఆఫ్టర్‌నూన్ 3కి 2:30కి అలా ఉంది ట్రైన్ అయితే. ఇదంతా విజయవాడ స్టేషనే. ఇంకా మా ట్రైన్ వచ్చిందనమాట. ఇంకా మాకు అక్కడ మాట్లాడేసుకొని ఎక్కాము. ఇంత లగేజ్ పిల్లలు అందరం కష్టం అని చెప్పేసి. ఇది మేమైతే ఫస్ట్ ఏసీ ట్రై చేసాం. బట్ అక్కడి నుంచి అసలు ఖాళీ లేవు. అందుకని ఇంకా సెకండ్ ఏసీలో అయితే బుక్ చేసుకున్నాము. ఇది కూడా చక్కగా మనకి చాలా బావుంది. నేనైతే ఇది ఫస్ట్ టైం సెకండ్ ఏసీలో. ఇంకా ఫుడ్ అయితే పిల్లలున్నారు కదా! మోస్ట్‌లీ ఇంటి నుంచే ప్యాక్ చేసుకోవడం చాలా బెటర్. అండ్ దట్ మహారాష్ట్రకెళ్ళేటప్పుడైతే. ఇంకా అట్‌లీస్ట్ ఒక్కసారన్నా ఇటు తినేసి వెళ్ళొచ్చు కదా! అని ఇంక ఇంటి నుంచే తెచ్చుకున్నామనమాట. ఇంకా షిరిడీ అయితే నెక్స్ట్ డే మార్నింగ్‌కి రీచ్ అయిపోయాము. ఇంకా ఇక్కడ మామయ్య వాళ్ళందరూ టీ అవి తాగేశారు. అండ్ దారిలో ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉందంటే ఇక్కడిక ఆపారనమాట. ఇంకా వెళ్ళి మార్నింగ్ అలా దర్శనం చేసేసుకొని ఇంకా రూమ్ దగ్గరికైతే వచ్చేసాము. గవర్నమెంట్ జాబ్ ఉన్నోళ్ళకైతే కొంచెం ఐడియా ఉంటుంది. హాలిడే హోమ్స్ అంటారు కదా! సో, లక్కీగా మాకు షిరిడీలో ఉందనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే అది బుక్ చేశారు. ఇదే హోటల్ అనమాట. అయితే బావుంది. హోటల్ అంతా కూడా బావుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. సర్వీస్ కూడా ఓకే. బానే ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంక మా హస్బెండ్ అయితే ఫార్మాలిటీస్ చూస్తున్నారు. అసలు బయటికొస్తే మా పెద్దోడిని ఆపడం చాలా కష్టం. వాడు ఫ్రీ బర్డ్ అయిపోతాడనమాట. ఏంటో వాడిని వదిలేస్తే ఎంత ఫ్రీగా ఆడుకుంటాడో, కానీ ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బావుందనమాట. ఇంకా అదిగో అలా పరిగెత్తుతూ అలా ఆడుతున్నాడు. ఇంక పద వెళ్దాం అని చెప్పి ఇంకెలాగో ఎక్కారు. ఇది మా రూమ్ అనమాట. అయితే పక్కపక్కనే వచ్చాయి రూమ్స్ కూడా. రూమ్ కూడా చాలా బావుంది. ఎవరన్నా షిరిడీ వస్తే గనక ఇక్కడ ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి టెంపుల్‌కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. అండ్ బ్యాక్ గేట్ నుంచి పంపిస్తారనమాట. షిరిడీ అయితే చాలా మారిపోయింది. నేను ఆల్మోస్ట్ వెళ్ళి కూడా 8 ఇయర్స్ అవుతుంది. పిల్లలు పుట్టాకైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము. ఇంకా రూమ్ అంతా ఇలా ఉందనమాట నీట్‌గా. అయితే మాకిక్కడ ఏసీ రాలేదు స్టార్టింగ్‌లోనే. సరే ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేద్దాము అనని చెప్పేసి ఇంకా తర్వాత చూసుకుందాం. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. ఆకలేసేస్తుందనమాట. ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని చెప్పైతే వెళ్ళాము. ఎదురు చాలా ఉంటాయి. మోస్ట్‌లీ అందరూ ఆంధ్ర టిఫిన్స్, విజయవాడ, గుంటూరు ఇవే పేర్లు పెట్టుకున్నారు. బట్ పెట్టుకున్న అక్కడ టేస్టే వచ్చిందనమాట. సో, ఇక్కడ మా హస్బెండ్ అయితే దోస ఆర్డర్ ఇచ్చారు. నేనైతే బయటికొస్తే ఇంతకుముందు నా ఫేవరెట్ ఫుడ్ ఎప్పుడు ఎక్కడికెళ్ళినా సరే దోసే. బట్ ఇక్కడ మోస్ట్‌లీ ఇడ్లీ తింటున్నాను. ఎందుకంటే అదే నచ్చుతుంది. మళ్ళీ రూమ్‌కెళ్ళి అంతా ఫ్రెష్‌గా రెడీ అయిపోయి ఇంకా దర్శనం కోసం అని చెప్పి గుడికైతే స్టార్ట్ అయిపోయాము. ఇది వేరే సైడ్ నుంచి అన్నాను కదా! సో, ఇట్లా వెళ్ళేటప్పుడు దారిలో అయితే చాలా ఇలా పెట్టేసున్నాయి. ఇలా షాప్స్ అవన్నీ. సరే ఫస్ట్ దర్శనం అయ్యాక రిటర్న్ వచ్చేటప్పుడు చూసుకుందాము. ఇదంతా అని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉన్నామనమాట. బట్ మనకి షాపింగే కదా మెయిన్. నేనైతే అనుకుంటాను ఏదన్నా ప్లేస్‌కి వెళ్తే అక్కడి నుంచి గుర్తుగా ఏదన్నా తెచ్చుకోవాలి అని చెప్పేసి. చెప్పాను కదండీ! షిరిడీ అయితే చాలా మారిపోయింది. ఎప్పుడో వచ్చాను. మేబీ రెగ్యులర్‌గా వెళ్ళే వాళ్ళకి కొంచెం అప్డేట్‌లో ఉండుంటారు. ఇటు నుంచయితే వెళ్ళొచ్చు. మేమున్న ప్లేస్ నుంచయితే. సో, ఇదే గుడి లోపలనమాట. మేము బుకింగ్ అలా ఏం చేసుకోలేదు. ఎందుకంటే మా మామయ్య డొనేషన్ ఇద్దామని చెప్పి అనుకున్నారు. సో, ఇక్కడ డొనేషన్ అయితే తీసుకుంటారు. సో, మనకెంత కావాలంటే అంత ఇవ్వచ్చు. అంటే మన ఇష్టం ఇంకా ఎంతైనా ఇవ్వచ్చు అనేసి. ఇది హనుమాన్ టెంపుల్ అక్కడే పక్కన ఉంటుంది కదా! మళ్ళీ అంత ఫోన్స్ కూడా పెట్టేశారు. నాకింకా వీడియో తీయడం కూడా అవ్వలేదనమాట. అయితే మేము వచ్చినప్పటికి మాకు ఏసీ సరిగ్గా పనిచేయలేదని చెప్పాను కదా! అందుకని మళ్ళీ రూమ్ అయితే మార్చేశారనమాట. మేము ఫస్ట్ ఇదే బుక్ చేసుకుందాం అనుకున్నాం ఆన్‌లైన్‌లో చూసినప్పుడు.
బట్ అనుకోకుండా మాకు ఇదే రూమ్ అలవాట్ అయిపోయింది మళ్ళీ. అయితే ఈ రూమ్ కూడా చాలా బాగుంది. ఏసీ అంతా మంచిగొచ్చింది. అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాము. మా జర్నీ వల్ల అసలు ఎక్కడికి వెళ్ళలేకపోయామనమాట. అండ్ దట్ టూ నెక్స్ట్ డే మళ్ళీ ఫుల్ డే జర్నీ ఉంది. ఇక్కడి నుంచి కోల్హాపూర్ వెళ్ళాము. ఆ వీడియో అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అంతే వీడియో నచ్చి